హాయ్ అందరికి. ఈరోజు మార్నింగ్ ఇండియన్ టైంలో చూసుకుంటే బిట్ కాయిన్ 64,000కి అయితే వచ్చింది. కారణం ఏంటంటే వీకెండ్ అవటం వల్ల, లో లిక్విడిటీ ఉండటం వల్ల, కేవలం మ్యానిపులేషన్ వల్లే ఇలా పడింది. సో ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా. సో ఇది అన్నిటికీ కారణం అసలు ట్రంప్ గారు క్రిప్టో కరెన్సీకి పాజిటివ్వా నెగిటివ్వా అర్థం కావట్లా. గవర్నమెంట్ తరపు నుంచి అయితే చాలా పాజిటివ్గా సపోర్ట్ అయితే ఉంది. బట్ ఆయన చేసే వ్యాఖ్యలు కానీ, ఆయన తీసుకునే నిర్ణయాల వల్ల కానీ క్రిప్టో కరెన్సీ ఫాలో 365 డేస్ క్రిప్టో కరెన్సీ అనేది ట్రేడింగ్లో ఉండటం వల్ల ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఒక క్రిప్టో కరెన్సీనే ఫస్ట్. సో దానివల్ల మ్యానిపులేషను ప్లస్ ఈ నెగిటివ్ న్యూస్ వల్ల క్రిప్టో కరెన్సీ అయితే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. సో ఒక్కసారి మనం ఇప్పుడున్న అప్డేట్స్ నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఒకసారి చూసుకుంటే బిట్ కాయిన్ ప్రైజ్ 67,750 నుంచి ఒక్కసారిగా 64,483కి పడిపోయింది జస్ట్ ఎర్లీ మార్నింగ్ ఇండియా టైంలో. అయితే సిల్వర్ చూసుకుంటే 87 ఉంది, చూసారా ఎలా పెరిగిందో. ట్రంప్ గారు ఉన్నన్ని రోజులు సిల్వరు గోల్డ్ అయితే ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటాయి, దీంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇంకా ఒక్కసారి గోల్డ్ చూసుకున్నారంటే 5,000 దాటి 5,168కి అయితే రీచ్ అయింది అనమాట. సో గ్లోబల్గా ట్రంప్ గారు ఉన్న రోజులు గ్లోబల్గా అయితే అన్సర్టనిటీ ఉంటుంది, టెన్షన్స్ అయితే ఉంటాయి. సో దీనివల్ల గోల్డ్ సిల్వర్ అయితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఏదన్నా డంప్ అయితే రావచ్చేమో కానీ ఇంకా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే పెరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసుకుంటే 14 ఉంది, పర్లేదు. లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ అయితే బిలో 10 ఉండేది, ఇప్పుడు 14కి వచ్చింది, కొంచెం పర్లేదని చెప్పాలి. ఆల్ట్ కాయిన్ సీజన్ చూసుకుంటే 29 ఉంది, ఇదైతే ఎటువంటి మూమెంట్ లేదు దీంట్లో. సో ఓవరాల్గా 2.23 ట్రిలియన్ అయితే మార్కెట్ క్యాప్ అయితే ఉంది క్రిప్టో కరెన్సీలో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రంప్ కాయిన్ మిలియనర్ కాయిన్ అని చెప్పేసి ట్రంప్ గారు పదవి చేపట్టిన తర్వాత స్టార్టింగ్లో వచ్చిన మీమ్ కాయిన్స్ అనమాట. ఇవి వాళ్ళ ఫ్యామిలీ నుంచే వచ్చినవి మీమ్ కాయిన్స్. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ రిటైలర్స్ అయితే దాదాపుగా $4.3 బిలియన్ అయితే నష్టపోయారు అనమాట. ట్రంపులు అయితేనేమి, మిలియనర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అయితేనేమి. వాళ్ళు మాత్రం ఎవరైతే ఇన్సైడర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం $1.2 బిలియన్ అయితే ప్రాఫిట్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ నష్టపోయిందల్లా కేవలం రిటైలర్స్ మాత్రమే. సో అందుకే మీమ్ కాయిన్స్ లో కానీ లేదంటే ఏదైనా పొలిటికల్ గా ఎవరన్నా ఫేమస్ పర్సన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ కాయిన్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఒక్కసారి కనుక లిక్విడేషన్స్ ఎన్నైనా ఒకసారి మనం చూసుకుంటే లాస్ట్ 24 అవర్స్ లో దాదాపుగా $462 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయి. చూడండి, కేవలం లాంగ్స్ మాత్రమే 432, ఓన్లీ షార్ట్స్ మాత్రమే 30 మిలియన్. సో ఎవరైతే ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిద్దని లాంగ్స్ ఓపెన్ చేశారో వాళ్ళని లిక్విడేట్ చేయడానికి ఎక్స్చేంజ్లు కానీ పెద్ద పెద్ద వేల్స్ కానీ చేసిన ట్రాప్లో దాదాపుగా $432 మిలియన్ అయితే లిక్విడేట్ అయిపోయి ఎంతో మంది లిక్విడేట్ అయిపోయారు. చూడండి, దాదాపుగా 135,000 మంది ట్రేడర్స్ అయితే లిక్విడేట్ అయిపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే బిట్ కాయిన్ అయితే ప్రజెంట్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ చూసి మాత్రం మీరు బై చేయాలనుకుంటే మాత్రం అది చాలా రాంగ్ అవుతుంది. ఈ చార్ట్స్ నేను ఎందుకు గీసానంటే జస్ట్ ఒకవేళ పడితే ఎంతవరకు పడవచ్చు, లేదంటే పంప్ అయితే ఎంతవరకు పంప్ అవ్వచ్చు అని జస్ట్ ఒక ఇండికేషన్ కోసం మాత్రమే చేశాను నేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చార్ట్స్ న్యూస్ని క్రియేట్ చేయవు, న్యూస్ చార్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఒక నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే చార్ట్లో ఒక గ్రాఫ్ క్రియేట్ అవుతుంది, కానీ ఈ గ్రాఫ్ వల్ల న్యూస్ అయితే క్రియేట్ అవ్వదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే న్యూస్ ఏంటి, గ్లోబల్గా ఉన్న టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయా, లేదంటే యుఎస్ గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా పాజిటివ్ న్యూస్లు ఉన్నాయా, ఇలాంటివి చెక్ చేసుకొని మాత్రమే దాని తర్వాత ఈ చార్ట్స్లో కూడా మనం ఒక్కసారి చూసుకొని అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి. సో కేవలం మీరు చార్ట్స్లోనే చూశారు అంటే ఖచ్చితంగా మనకి లాస్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను ఎందుకని సార్ నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ కూడా అది. నేను ఫస్ట్ న్యూస్ చూస్తాను, ఆ తర్వాత మాత్రమే చార్ట్స్లో ఏ లెవెల్లో కొనాలి ఏంటి అనేది చూసుకుంటాను అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే ప్రెజెంట్ 65,000లో ఉంది. సో ఇక్కడ నుంచి అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కనుక చూసుకుంటే మీరు మొత్తం లెవరేజ్ మొత్తం లిక్విడేట్ అయిపోయింది. సో ఇక్కడ దాకా వచ్చేసింది 24 అవర్స్లో. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ 68,000 అలా వస్తుందని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, బట్ వస్తుందని గ్యారంటీ లేదు. బట్ ఎందుకంటే లిక్విడిటీ ఇలా పైకే ఉంది కాబట్టి సో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ లోలో లిక్విడిటీని గ్రాప్ చేసేసింది. సో ఇంకా వెళ్తే ఇంకా పైకే వెళ్ళాలి. సో చూద్దాం ఏం జరిగిద్ది ఏంటనేది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ట్రంప్ గారు వల్ల క్రిప్టో కరెన్సీకి ప్లస్సా
మైనస్ అనేది అర్థమే కావటం లేదు. ట్రంప్ ఫ్యామిలీ అయితే క్రిప్టో కరెన్సీలో ఉంది. ప్లస్ ఆయన క్రిప్టో కరెన్సీ గురించి, బిట్‌కాయిన్ గురించి చాలా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. బట్ ఆయన తీసుకునే నిర్ణయాలు పొలిటికల్‌గా, లేదంటే యుద్ధాల పరంగా, లేదంటే వేరే కామెంట్స్ పరంగా, ఇలాంటి అన్ని విషయాల్లో మార్కెట్లనేవి రియాక్ట్ అవుతాయి. కానీ మన క్రిప్టో కరెన్సీ అనేది 24/7 ఉండటం వల్ల ఫస్ట్ రియాక్ట్ అవుతుంది మన క్రిప్టో కరెన్సీనే. సో ట్రంప్ గారు ఇంకా 3 ఇయర్స్ ఉంటారు పదవిలో. సో ఈ 3 ఇయర్స్‌లో ఎన్ని కామెంట్స్ చేస్తారు, ఎంత వాలటైల్ క్రియేట్ చేస్తారు, మార్కెట్ల పరిస్థితి ఏంటనేది చూడాలి. అదేవిధంగా న్యూ ఫెడ్ కూడా వస్తున్నారు మేలో. సో ఆయన వచ్చిన తర్వాత రేట్ కట్స్ అయితే ఉంటాయని నేనైతే నమ్ముతున్నాను. సో ట్రంప్ గారు ప్రెజర్ తీసుకొచ్చైనా సరే ఫస్ట్ ఒక్కసారైనా సరే రేట్ కట్స్ తీసుకొస్తారు 0% తోటి. సో ఫుల్ రేట్ కట్స్ ఉంటే మనీ అయితే ఇంజెక్ట్ అయితే చేస్తారు. బట్ అప్పుడు చూడాలి మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి అనేది. సో రానున్న రోజుల్లో మాత్రం ఈ వీక్లో ఏమన్నా కొత్తగా న్యూస్లు ఏమైనా ఉన్నాయా, ట్రంప్ గారు ఏదన్నా కొత్తగా అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తారా? టారిఫ్లు ఉన్నాయి మళ్ళీ. టారిఫ్లు రీసెంట్గా ట్రంప్ గారు టారిఫ్లని అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ ట్రంప్ గారు 122, 1974 యాక్ట్ కింద అయితే మళ్ళీ 10% అయితే విధించారు అన్ని దేశాల మీద. ప్లస్ దాన్ని మళ్ళీ 15కి పొడిగిస్తూ మళ్ళీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో 15 అయితే ఫైనల్. ఇక్కడ నుంచి పెంచే అధికారం ట్రంప్ గారికి అయితే లేదు. బట్ ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించి ఇంకేదన్నా కొత్తగా టారిఫ్లు వేస్తారా లేదా అనేది చూడాలి ఈ వీక్లో. ఆయన మైండ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి. సో అదొకటి ఉంది టెన్షన్స్. సో ప్లస్ ఇంకేదన్నా ఉంటాయేమో చూసి దాన్ని బట్టి అయితే మనం పొజిషన్లు అయితే తీసుకోవాలి. బట్ ఇదైతే లోనే ఒక ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. ఇదైతే ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ వీక్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం కొత్త అప్డేట్ ఇద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.